వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పేదలు అనేక అవస్థలు పడ్డారని మంత్రి నారాయణ ఆరోపించారు. రాజధాని గ్రామాల్లోని టిడ్కో ఇళ్లను మంత్రి పరిశీలించారు. తమ ప్రభుత్వ హయాంలో 5 లక్షల ఇళ్లకు అనుమతి ఇచ్చామని, 4.45 లక్షల ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచామని తెలిపారు. 2019 నాటికి 77,371 ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తి చేశామని చెప్పారు. వైసీపీ వచ్చాక టిడ్కో ఇళ్ల సంఖ్యను 2.5 లక్షలకు కుదించిందన్నారు. టిడ్కో ఇళ్ల లబ్ధిదారులను ఇబ్బంది పెట్టవద్దని బ్యాంకులను కోరుతామని నారాయణ తెలిపారు. తల్లి తన పిల్లలతో భర్తతో ఎంతో ఆనందంగా ఉండాలని ఆ ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి హౌసెస్ కట్టమని యాక్చువల్గా ఆదేశిస్తే ఈ టిడ్కో హౌసెస్ని డిజైన్ చేసి 7,01,481 ఇళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చాం. 7,01,481 ఇళ్ళు. అందులో 5 లక్షలకి కట్టేదానికి అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఇచ్చాం. 5 లక్షలు కట్టమని అధికారులకి ఆదేశించాం. అందులో 4,54,704 4,54,704 ఇళ్ళకి టెండర్ పిలిచారు. ఎక్కడైతే సైట్స్ అవైలబుల్ ఉన్నాయో వాటన్నిటికీ టెండర్ పిలిచారు. సైట్స్ అవైలబుల్ కాని వాటి కలెక్టర్స్ చెప్పాం, సైట్స్ చూస్తున్నారు. అయితే తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజుకే 3,13,832. అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి అసలు ఈ మొత్తాన్ని కంప్లీట్గా నాశనం చేసింది. చాలా వరకు 100% అయినాయి, 90% అయినాయి, 80%, 70%. అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రావటం ఈ ఇళ్లనన్నింటినీ తగ్గించేసి 2,62,216 చేశారు. ఏదైతే 5 లక్షలు మేము శాంక్షన్ ఇచ్చామో దాంట్లో నుంచి మిగతా యొద్దు, అవసరం లేదు టిడ్కో హౌసెస్, పేదల నిరుపేదలకు మంచి ఇళ్ళు అవసరంలా, 4 గోడలు ఒక స్లాబు అలాంటి ఇల్లు కడితే చాలని టిడ్కో హౌసెస్ ఏదైతే 5 లక్షలు మేము శాంక్షన్ ఇచ్చామో దాంట్లో నుంచి తీసేసి 2,62,200 చేశారు. దాంట్లో కూడా కంప్లీట్ చేసింది 1,67,000. ఈ 1,67,000లో కూడా 77,000 మేమే పూర్తి చేసినాం.